ఇవి అను ఫాంట్ స్టైల్స్ చెక్ చేయండి. చూడండి ఫస్ట్. అన్ని 85 ఫాంట్ స్టైల్స్. Hi everyone, welcome back to the AI Tech Apps. Today topic Anu Fonts Lab. Anu Fonts ని మొబైల్లో ఎలా యూజ్ చేయొచ్చు వితౌట్ డాక్ ఫైల్ అండ్ యూనికోడ్ టు నాన్ యూనికోడ్. Let's start our episode. యాప్ లోగో ఇలా ఉంటుందండి. ఓపెన్ చేయగానే ఇలా అడుగుద్ది, అలౌ చేయండి. అలౌ చేసిన తర్వాత ఇక్కడ యూజింగ్ యాప్ అని ఇవ్వండి. ఇస్తే ఇక్కడ మీకు డేటా అనేది వస్తుంది. ఇలా వచ్చేస్తుంది మీకు ఆటోమేటిక్గానే. ఇక్కడ మీరు మీ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ నేను ఏఐ టెక్ యాప్స్ అని ఇస్తాను. మామూలుగా నేను ఆల్రెడీ నా నేమ్తో లాగిన్ అయ్యి చెక్ చేశాను కాబట్టి నా నెంబర్ కూడా ఆల్రెడీ ఇచ్చాను. వేరే నెంబర్ ఇస్తాను. నెంబర్ ఇచ్చాను. ఇప్పుడు మెయిల్ ఐడి కూడా అవ్వాలండి. మెయిల్ ఐడి ఇచ్చాను కదండి. ఇప్పుడు లాగిన్ మనం క్లిక్ చేస్తే లాగిన్ అయిపోద్ది. 1 టైం అడుగుద్ది. ఇప్పుడు లాగిన్ అయిపోగానే ఎంటర్ప్రైజెస్ ఎలా వస్తుంది, అను ఫాంట్స్ ల్యాబ్ ఎడిటర్ అనేసి వస్తుంది. ఎడిటింగ్ సంబంధించింది ఇది. దీంతో మీకు అవసరం లేదు ప్రెజెంట్. ఇక మీరు ఫస్ట్ వీడియోలో చూసిన ఆప్షన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. అలాగే యూనికోడ్ నాన్ యూనికోడ్ కన్వర్ట్ చేసుకున్న ఇక్కడే చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళకి ఈ వీడియో అలా అర్థమవుతుంది. ఇది ఇప్పుడు కండి ఇక్కడ మీరు అను ఫాంట్స్కి సంబంధించిన ఏమైనా కోడ్స్ సెలెక్ట్ చేసి ఇక్కడ డైరెక్ట్ షో చేయొచ్చు. లేదా ఎడిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ చేసినా సరే బాక్సెస్ ఇక్కడ మీకు కన్వర్ట్ అయ్యి చూపిస్తుంది. ఇవన్నీ చెప్తున్నావు కదా, నువ్వు తమిళలో పెట్టింది చెప్పట్లేదు అని అడుగుతారు. ఫస్ట్ ఇది చెప్తాను చూడండి. ఇక్కడ తెలుగు అని ఉన్నా కదా, ఎక్కడైనా ఇక్కడ ఈ బాక్సెస్ వచ్చి పేస్ట్ చేస్తే ఇక్కడ సేవ్ అవుతుంది. సేవ్ అయిందని మనకు కావాలనుకుంటే మళ్ళీ రేపు ఎల్లుండో కావాలనుకుంటే మళ్ళీ వెంటనే అమ్మని మనం కాపీ చేసుకుని వాడేసుకోవచ్చు. టైప్ చేయడం అవసరం లేదు. ఇప్పుడు మెయిన్ మీకు వీడియోలో ఇంట్రొడక్షన్లో చూపించింది కీప్యాడ్ ఎక్కడ ఉంది. ఈ 3 డాట్స్ మనం క్లిక్ చేసి అను ఫాంట్స్ కీప్యాడ్ అని ఉంటుంది. దాన్ని మనం క్లిక్ చేయండి. ఇటువంటి యాప్ లోగో కూడా ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని మనం క్లిక్ చేస్తే చూసారా అను ఫాంట్స్ ల్యాబ్ అని అను ఫాంట్స్ కీబోర్డ్ అని వచ్చింది కదా. వచ్చిన తర్వాత కింద చూసారా 1 2 3 0 ఆ నుంచి అలా వరకు ఉంటాయి. ఇవన్నీ మీకు ఫస్ట్ ఈ కీప్యాడ్ నేను చేసే కీప్యాడ్ని చూపించే ముందు నార్మల్గా ఫోన్లో ఉన్న కీప్యాడ్లో తెలుగు ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ సంబంధించిన హౌ దాకా ఉన్నాయి, కాకి సంబంధించిన కమ్ దాకా ఉన్నాయి, టాక్ నుంచి నా దాకా ఉన్నాయి, పా నుంచి వా దాకా ఉన్నాయి, షే షా హా వరకు ఉన్నాయి. ఇక్కడ జ్ఞా జ్ఞా ఏ రెండో ఏ ఉంది చూసారా. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ చూసారు రూ అనా జ్ఞా వచ్చే 2 ఏ వచ్చింది, ఓ వచ్చింది, రూ వచ్చింది, అవ్వు ఆల్రెడీ ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఇంకా ఇక్కడ ఏమున్నాయంటే టాకంద్యా, డాకండా, తాకంద్రా, ఈ ఒత్తులు మెయిన్ ఇంపార్టెంట్. ఈ ఒత్తులు కావాలంటే ఇక్కడికే రావాలి. ఇవి నొక్కాలి. నార్మల్గా కా గా కావాలంటే ఇంకోండి కా గా ఉన్నాయి కదా, ఇవి నొక్కాలి. ఈ తెలుగు కీప్యాడ్ వచ్చిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి తెలియాలని ముందు మన అందరూ వాడేది కీప్యాడ్ని చూపించాను. ఇప్పుడు సేమ్ ఇది కూడా అలాగే వర్క్ అవుద్ది. ఈ ఓకే, ఇక్కడ జ్ఞా 2 ఏ ఉన్న చూసారా, దాన్ని మనం క్లిక్ చేసినా ఓకే, లేదా ఇగోండి ఈ అప్ యారో మనం క్లిక్ చేసినా ఈ 2 ఓకే యాస్టేజ్గా వర్క్ అవుతాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు అమ్మ అని క్లిక్ చేయాలనుకోండి, అమ్మ ఈ జ్ఞా అని క్లిక్ చేసి మా ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అమ్మ వచ్చింది కదా. ఇవన్నీ కీప్యాడ్ వచ్చేస్తూ ఉంటుంది. మన కీప్యాడ్ని మన ఓవర్ రైట్ అయిపోద్ది అనమాట. ఇక్కడే ఉంటుంది ఇవ్వండి
కిందకి రావాలంటే వెళ్ళండి, ఈ యారో మార్క్, డౌన్ యారో మార్క్. ఏదైనా క్యాన్సిల్ చేయాలంటే ఇలా క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ చెప్పావు కదా, ఇప్పుడు వీటిని ఎలాగ వాడుకోవాలనే మీ డౌట్ కదా. ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి అమ్మ అని టైప్ చేస్తాను, న్యా గామని క్లిక్ చేసి మాకని మా పెట్టాను. ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ కాపీ మనకి చేస్తే చూసారా ఇక్కడ బాక్సెస్ పోయాయి. ఇలా వాడండి మీరు. నేను పిక్సార్ట్ వాడతాను, నాకు పిక్సార్ట్ కొంచెం అలవాటు ఎక్కువ అని వాడుతున్నాను. పిక్సెల్ ల్యాబ్లో ఇంకా క్లియర్గా వస్తుంది. పిక్సెల్ ల్యాబ్ గురించి నెక్స్ట్ టైం బాక్సెస్ వచ్చాయి కదా. ఇప్పుడు వైభవ అంటే ఈ ఫాంట్స్ కరెక్ట్ తెలియాలంటే వైభవనే చూడాలి మీరు. వైభవ వచ్చింది కదా. మీరు ఇక్కడ యాక్చువల్గా పాత ప్రాసెస్ వేరేగా ఉంటుంది. పాత ప్రాసెస్ ఏంటి, ఇదిగోండి బ్యాక్ రండి. మీరు పాత వీడియో చూస్తే ఇక్కడ మైక్రోసాఫ్ట్ వర్డ్ యాప్ ఉండాలి, అలాగే వర్డ్ డాక్యుమెంట్ ఫైల్ ఉండాలి, అనుఫాన్స్ అలాగా ఉండాలి. దేనికైనా అనుఫాన్స్ ఉండాలి. కాకపోతే ఇందులో లాగిన్ అవ్వడం కొందరికి రావటం లేదు, కొందరికి ఫ్యూ పర్సన్స్కి రావట్లేదు, ఇబ్బంది పడిపోతుంటారు. కొందరికి ఏంటంటే ఈ ఫైలు మనం ఇచ్చినా సరే 1-2 సార్లు వాడతాను, రెండోసారికి డిలీట్ అయిపోతుంది. ఇంకొక ఇబ్బంది, ఈ అనుఫాన్స్ యూనికోడ్ టు నాన్ యూనికోడ్ కన్వర్ట్ చేసినప్పుడు నట్ ఉండాలి, ఒక్కొక్కసారి నట్ లేకపోతే సరిగ్గా రావటం లేదు. ఇదొకటి. కాకపోతే ఈ యాప్ వితౌట్ ఇంటర్నెట్తో వర్క్ అవుద్ది అనమాట. కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎర్రర్స్ కూడా ఉండవు. ఎంతవరకు పనిచేస్తే అంతవరకు ప్యూర్గా పనిచేస్తుంది. మీకు ఏమైనా ఎర్రర్ ఇంకా ఇంప్లిమెంట్లో ఉన్నది కాబట్టి ఏమైనా అక్షరాలు మిస్ అయి ఉంటే, అలాంటి అక్షరం రావట్లేదంటే నేను మ్యాక్సిమం చేసి మళ్ళీ ఇంకొక అప్డేట్లో ఇస్తాను అనమాట. మీరు టెస్ట్ చేసి మీరే చెప్పాలి అది. కాబట్టి మీరు ఇవ్వండి మీరు ఇంకొక సొల్యూషన్ కోసం వచ్చి ఉంటారు. తమిళలో చూసి కీప్యాడ్లోకి వెళ్ళి గా వస్తుంది. గా కూడా రాదు డైరెక్ట్గా మీకు ఎప్పుడూను. మీకు ఎక్కడే కాదు, ల్యాప్టాప్లో రాదు, అది అక్కడ కూడా మీరు చూసే ఉండొచ్చు. మీరు అను మేనేజర్ స్క్రిప్ట్ లేదా అను తెలుగు అనేసి 2 ఉంటాయి. రెండిట్లో అను తెలుగులో వస్తుంది, కానీ గు మాత్రం రాదు, గా వస్తుంది. అను స్క్రిప్ట్లో గా రాదు, గు రాదు, 2 రాదు. మీరు అవి వాడే వాళ్ళకి తెలుస్తుంది. పేడ్ వెర్షన్ అయితే ఏమో అంతవరకు చెప్తాను, అది కొందరికి రావచ్చు, రాకపోవచ్చు. నాకైతే రాలేదు. మీరు మళ్ళీ కింద కామెంట్లో తిట్టుకోవద్దు. గా వచ్చింది కదా, యాక్చువల్గా గా గుణంతం కావాలి మనకు. గా లాంగ్ ప్రెస్ చేస్తే గాకి సంబంధించిన గా, గే, గో, గౌ, గ్రూ, గమ్ ఇవన్నీ వస్తాయి. మీకు ఎటు జడ్డు గాకి సంబంధించినవన్నీ వస్తాయి. గా కింద గా వస్తే అవి ఇంకా రాలేదు. నేను ఓన్లీ కా వరకే చేశాను, మీకు అది చెప్తున్నాను. గుణంతలు అన్నీ ఉంటాయి, గుణంతలు ఏది లేకుండా ఉండదు. ఇంకండి షా, షే, షా ఇవి ఉన్నాయి కదా, ఈ ఒక్కొక్క దాని కింద మనవి లెటర్స్ అన్నీ ఒత్తులు రావాలన్నమాట. అవి కన్వర్ట్ చేసేటప్పటికి కొంత టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీరు కామెంట్ చేస్తేనే ఇస్తానని అనుకోవద్దు, మీరు కావాలంటే మెసేజ్ చేయండి. నేను నా హంబుల్ రిక్వెస్ట్తో మీకు చెప్తున్నాను. మీరు నచ్చితే కామెంట్ చేసి లైక్ చేయండి, లేదంటే వచ్చి గ్రూప్లో జాయిన్ అయితే కన్ఫర్మ్గా మీకు యాప్ ప్రింట్ చేసి ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అను అని టైప్ చేస్తాను నేను. నువ్వు కాదు కావాల్సింది, నా కొమ్ము. నాన్న లాంగ్ ప్రెస్ చేస్తే నా గుణంతో వస్తుంది నువ్వు. ఓకే, ఇప్పుడు నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అన్నిసార్లు మనకి ఇది అవసరం కదా. కాపీ చేసుకొని బ్యాక్ వచ్చి ఇక్కడ తెలుగు ఆయన దగ్గర పేస్ట్ చేసేసి సేవ్ చేసుకుంటే ఉంటుంది. ఇది ఇప్పుడు మీరు యాప్ డిలీట్ చేసిన దాకా అది ఎక్కడ ఉంటుంది. మీకు అను కావాల్సినప్పుడల్లా ఎక్కడికి వచ్చి పేస్ట్ చేసుకోవడమే యాప్లోకి వచ్చి. ఓకేనా, అది ఇలా ఉపయోగపడుతుంది. లైక్, షేర్, కామెంటు, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. ఇది కామెంట్ చేయండి. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇస్తాను, చేయని వాళ్ళకి కూడా ఇస్తాను, ఇవ్వను అనట్లేదు. ఇది నా యొక్క రిక్వెస్ట్. ఇది నేను నైట్ అంతా కష్టపడి 5-6 నెలల నుంచి చేస్తాను. నా కష్టాన్ని గుర్తించి మీరు అని కోరుకుంటూ జై హింద్, జై భారత్. ఈ వీడియో చూసిన అందరికీ ధన్యవాదములు. జై హింద్, జై భారత్.